ఈరోజు క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది. ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో చదువుల్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి. ఆ తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు మీరు వెళ్ళిన చెప్పినప్పుడు అడగండి. ఇవన్నీ కూడా కొనసాగాలేనంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే, పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈరోజు 1వ తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా ఆ పేదింటి బాబు మరో 10-15 సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పేద పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మక ఆలోచనలు, ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని, సైకిల్ గుర్తుకు ఓటు వేయటం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలనంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా 100 మందికి చెప్పాలని, ఆ 100 మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి అని చెప్పి కోరండి. ఈరోజు మీ జగన్ పేరు చెబితే, ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అవ్వ తాతలకు, ఆ వితంతువులకు, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ వికలాంగుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు. 1000 నుంచి 3000 రూపాయలు చేశాడు. అది కూడా వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఉదయాన్నే, అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు. ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి. ఆ పెన్షన్ కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఆ అవ్వాతాతల పెన్షన్ పెరగాలన్నా, ఆ అవ్వాతాతలు, వికలాంగులు, వితంతు అక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా, మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా, మన వాలంటీర్ల వ్యవస్థ, ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాను గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రతి అవ్వను, ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపెయినర్గా
ఆ ప్రతి అవ్వ